వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్, నాగౌరి అశ్వగంధకి జిఐ ట్యాగ్. మరి నాగౌరి అశ్వగంధకి జిఐ ట్యాగ్ లభించింది. మరి జిఐ అంటే ఏంటి అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్. జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు. భౌగోళిక గుర్తింపు ఏదైనా వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుకి గుర్తింపు లభిస్తే దాన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ లేదంటే భౌగోళిక గుర్తింపు అంటారు. అంటే ఇప్పుడు ఫేమస్ ఒక వస్తువుని చూసి, ఇప్పుడు తిరుపతి ఫేమస్ లడ్డు ఏ విధంగా చెప్పుకుంటాము, అలాగే మనకి ప్లేస్ గుర్తు రాగానే ఆ వస్తువు కూడా గుర్తు రావాలి. దాన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ లేదంటే భౌగోళిక గుర్తింపు అంటాం. మరి ఆ విధంగా ఈసారి నాగౌరి అశ్వగంధకి ఏం లభించింది అంటే జిఐ ట్యాగ్ అనేది లభించింది, జియోగ్రఫికల్ ఇండికేషన్. మరి జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ని ఎవరిస్తారు అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ ఇస్తుంది. మరి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ దేని కేంద్రంగా పనిచేస్తుంది అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఏ చట్టం ప్రకారం వీళ్ళు జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ని ఇస్తున్నారు అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ గూడ్స్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 ప్రకారం, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 ప్రకారం మనకి జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ టు నాగౌరి అశ్వగంధ. అండ్ వాట్ ఈస్ జియోగ్రఫికల్ ఇండికేషన్? జియోగ్రఫికల్ ఇండికేషన్ మీన్స్ if an object is recognized by a region or if a region recognized by a subject is called geographical indication. So geographical indication given organization is geographical indication register. So geographical indication register worked under the headquarters of Chennai. So they are given geographical indication to the based on act. So what are the act is Geographical Indication Goods Register Protection Act 1919, Goods Register and Protection Act 1919. So this is about GI tag to Nagouri Ashwagandha. And రైట్ టు ఎడ్యుకేషన్ యునెస్కో రిపోర్ట్. విద్యను పొందడం ప్రాథమిక హక్కు. మరి యునెస్కో ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం ప్రాథమిక విద్యలో 1950 నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంప్రూవ్ కావడం జరిగింది. చాలా వరకు మనకి హాజరు శాతం కూడా చాలా వరకు పెరిగింది. మనకి ప్రతి విద్యార్థి కూడా అంటే చాలా వరకు 90% విద్యార్థులు లేదంటే 80% విద్యార్థులు ప్రాథమిక విద్యలో ముందుకు రావడం జరిగింది. అంటే చాలామంది పాఠశాలల్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ బాలికల విద్యలో మాత్రం ఆ విధమైన లోటు మాత్రమే ఉంది. ఎందుకంటే మనకి చాలా వరకు పాఠశాల ఏజ్లోనే మనకి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. సో ఆ విధంగా బ్యాక్లాగ్స్ అనేవి ఎక్కువ కావడం జరుగుతుంది. అంటే పురుషుల్లో కూడా బ్యాక్లాగ్స్ ఉన్నప్పటికీ మనకి మహిళల్లోనే లేదంటే బాలికల్లోనే బ్యాక్లాగ్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. మరి యునెస్కో ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం బాలికా విద్యలో కూడా బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు, వాళ్ళు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి అని చెప్పి ఈ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. సో UNESCO given a report, right to education. So in this report UNESCO is saying that the education was increases from 1950 to
now or 2025 onwards, but the backlogs are also increases in this 1950 to 2025 year. Backlogs are also increases. So in this backlogs, females or girls are more in backlogs. Girls are more in backlogs. So in this case, UNESCO is saying still inequality is continuing in education. Also inequality is continuing in education. So this is said by UNESCO report, right to education. షైన్ పథకం. మరి ఏంటి షైన్ పథకం అంటే, మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఒక షైన్ అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. షైన్ అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే, మహిళల ప్రమాణాలకి సంబంధించి వారికి అవగాహనను పెంపొందించాలి, అంటే మహిళా సాధికారితను పెంపొందించాలి, మహిళలను పరిరక్షించాలి, అలాగే వారి ప్రమాణాలను మెరుగుపరచాలి, వాళ్ళపై ప్రమాణాలపై అవగాహనను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ షైన్ అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో షైన్ scheme was introduced by Bureau of Indian Standards. So this scheme is to create awareness on women's and empowerment, create awareness and empowerment to the women's. So this was introduced by Bureau of Indian Standards. So next, పంట వ్యర్థాలతో బయోబిటుమెన్ రోడ్ల నిర్మాణం. మరి పంట వ్యర్థాలతో బయోబిటుమెన్ అనే ఒక రోడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పంట వ్యర్థాలతో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే, మనకి సాధారణంగా సాంప్రదాయమైన రోడ్డుని నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇలా పంట వ్యర్థాలతో రోడ్డుని నిర్మించడం ద్వారా దీనిపై గుంటలు ఇలాంటివి పడకుండా, అలాగే చాలా క్వాలిటీతో రోడ్లని నిర్మించవచ్చు అన్న ఉద్దేశంతో మనకి పంట వ్యర్థాలతో దీన్ని బయోబిటుమెన్ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. మరి ఈ బయోబిటుమెన్ రోడ్ల నిర్మాణాన్ని ఎవరి ఆధ్వర్యంలో లేదంటే ఎవరి సమక్షంలో నిర్వహించనున్నారు అంటే, రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ లేదంటే రోడ్డు రవాణా రహదారి మంత్రి అయిన నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ పంట వ్యర్థాలతో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మరి రోడ్ల నిర్మాణం అనేది సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు నితిన్ గడ్కరీ సమక్షంలో ప్రారంభించారు. So India becomes the first country to commercially produce biobitumen for roads. So biobitumen roads construction with the craft residues. Why? Because this scrap residues. So making or constructing road with the scrap residues. Why? Because of this, road doesn't damages. So in this case, and quality construction and doesn't damages. So because of this, the road is constructing with a craft residues, scrap residues. So in this case, the scrap residues road was constructing with in road Ministry of Road and Railway Department Minister Nitin Gadkari, chaired by, so it was introduced by Nitin Gadkari, and introduced organization of this road construction is Central Road
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆస్ట్రేలియాలో 14 ఏళ్లలోపు బాలికలకు హిజాబ్ నిషేధం. మనకి ఆస్ట్రేలియాలో 14 ఏళ్లలోపు పిల్లలకి హిజాబ్ని నిషేధించడం జరిగింది. మనకి గతంలో 10 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ 10 ఏళ్లలోపు పిల్లలకి హిజాబ్ని నిషేధించారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 14 ఏళ్లలోపు పిల్లలకి ఈ హిజాబ్ని నిషేధించడం జరిగింది. ఎవరైతే ఈ హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైతే హిజాబ్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులకి 150 ఆస్ట్రేలియన్ డాలర్స్ యొక్క ఫైన్ అనేది విధించబడుతుంది. 150 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఫైన్ అనేది విధించబడుతుంది ఎవరైతే దీనిని ఉల్లంఘిస్తారో. మరి ఎందుకోసం ఈ ఆస్ట్రేలియాలో 14 ఏళ్లలోపు పిల్లలకి ఈ బ్యాన్ని నిర్వహించారు, లేదంటే ఈ హిజాబ్ని నిషేధించారు అంటే మహిళలు లేదంటే బాలికలకి వాళ్ళని అణచివేత నుంచి కాపాడడానికి, అలాగే వారికి కూడా ఫ్రీడమ్ ఇవ్వడానికి, స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో మనకి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ పాఠశాలలో 14 ఏళ్లలోపు పిల్లలకి హిజాబ్ని నిషేధించడం జరిగింది. సో hijab ban in Australia under 14 years of age. Previously the age will be 10. So who are under age of 10, they are hijab ban in Australia. They are eligible for this ban. Now it is increased to 14 years of age. Who are violated this, that parents are affected to fine, or the parents are faced a fine up to 150 Australian dollars. So hijab ban in so this ban is to give freedom to girls. నార్కో పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు. మరి సుప్రీంకోర్టు నార్కో టెస్ట్పై ఒక జడ్జిమెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎందుకోసం నార్కో టెస్ట్లపై నిషేధాన్ని ఇచ్చారు అంటే, నార్కో టెస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ అంటే మనం జనరల్గా మూవీస్లో చూస్తాం కదా, ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వారి నుంచి నిజాలు రాబట్టాలి అంటే వారికి ఒక ఇంజెక్షన్ చేసి దాని ద్వారా నిజాలను రాబడతారు. మరి ఆ విధంగా మనకి వాస్తవాలను తెలుసుకోవాలి అంటే మనకి ఈ టెస్ట్లను ఉపయోగించి వాళ్ళు నిజాలను రాబట్టేవారు. మరి ఈ నిజాలను రాబట్టడానికి, వాస్తవాలను తెలుసుకోవడానికి నార్కో టెస్ట్లను ఉపయోగించవచ్చు అని ఒకప్పుడు లక్నో హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు ఈ నార్కో పరీక్షలను వాడితే ఆర్టికల్ 20 క్లాస్ 3ని ఉల్లంఘించినట్టే, కాబట్టి నార్కో పరీక్షలు అనేవి వాడకూడదు, వాస్తవాలను తెలుసుకోవడానికైనా సరే ఈ నార్కో పరీక్షలు అనేవి వాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి వ్యాఖ్యానించడం జరిగింది, లేదంటే ఇవ్వడం జరిగింది. సో Supreme Court judgment on narco test. So what is narco test? Narco test is a person, so to know the information or to know the fact, so in that case to give injection to them and getting know the facts, and this is about narco test. But recently on or previous Lucknow High Court given approved on narco test, but recently Supreme Court given ban on narco test. If you are using narco test, so then it is violating Article 20 Class 3. Then it is violating Article 20 Class 3. So this is said by Supreme Court. So don't use narco tests. 2025
26లో భారత వాస్తవ జీడిపి అంచనాలు, మరియు 25-26లో భారత జీడిపి లేదంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క వాస్తవ అంచనాలను వేయడం జరిగింది. మరి ఈ వాస్తవ అంచనాలను ఎంతవరకు వేసింది అంటే 7.4%గా అంచనాలు వేయడం జరిగింది. ఎంతవరకు 7.4%గా అంచనా వేయడం జరిగింది. మరి జీడిపి అంటే ఏంటి అంటే మనకి భారత్ అనేది వాస్తవ అంచనాలను ఈ 25-26కి సంబంధించి 25-26 ఈ సంవత్సరానికి సంబంధించి వాస్తవ అంచనాలను వేయడం జరిగింది. మనకి 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో భాగంగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి ఒక ఆర్థిక సంవత్సరంలో దాన్ని మనం ఏమంటాం జీడిపి. ఆ జీడిపిని 7.4గా అంచనా వేయడం జరిగింది. సో ఇన్ ఇండియా ఎస్టిమేటెడ్ జీడిపి ఇన్ 25-26 financial year up to 7.4%. And what is GDP? GDP, the final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. So India is estimated what percentage? India is estimated 7.4%. దేశంలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి. మరి దేశంలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు ఎంతవరకు పెట్టుబడులు పెట్టనుంది అంటే దాదాపుగా $7.5 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. మరి ఎందుకోసం ఈ పెట్టుబడులు పెట్టనుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం, మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా వినియోగం కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అభివృద్ధి కోసం మనకి మైక్రోసాఫ్ట్ $17.5 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. మరి మైక్రోసాఫ్ట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1975లో ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి రెడ్మోండ్, వాషింగ్టన్ డీసీ. రెడ్మోండ్, వాషింగ్టన్ డీసీ. సో మైక్రోసాఫ్ట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ in the country. So what are the investments? So Microsoft is want to invest more in India, especially in Hyderabad, up to $17.5 billion. So what the purpose of this investments is to develop artificial intelligence, and the Microsoft was established in 1975, and the headquarters of this Microsoft is Redmond, Washington DC. Redmond, Washington DC. And this is about today's current affairs. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.